సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అండర్ వాటర్ 2020లో రిలీజ్ అయిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. వరల్డ్లోనే ప్రతి ఒక్క డీప్ అండ్ చాలా చీకటి గల ఉన్న ప్రదేశం ఈ అండర్ వాటర్ని చూపిస్తారు మనకి. బేసిక్గా ఈ ప్రదేశం ప్లేసే మరియానా ట్రెండ్స్ అని పిలుస్తూ ఉంటారు. బేసిక్గా ఈ ఏదైతే అండర్ గ్రౌండ్లో ఇది ఉందో దీన్ని టియాన్ ఇండస్ట్రీస్ అనే దీన్ని డిగ్గింగ్ అనేది చేస్తుంటారు. ఈ కంపెనీ అనేది డిగ్గింగ్ చేస్తారు. బేసిక్గా ఈ కంపెనీ అనేది 7 miles డీప్ అనేది ఆల్రెడీ డిగ్గింగ్ అనేది చేసింది. ఫ్రెండ్స్, బేసిక్గా అక్కడ అనేది ఏదైతే కంపెనీ ఉందో అక్కడ ఎంప్లాయ్స్ అనేది పెట్టారు. సో దట్ డిగ్గింగ్ అనేది చేసి లోపల ఏముంది అని తెలుసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి. బేసిక్గా అదే ఎంప్లాయీస్ యొక్క గ్రూప్ లో ఒక అమ్మాయి పేరు ఉంటుంది. బేసిక్గా అమ్మాయి పేరు నోవా ప్రిన్స్ అనేది ఉంటుంది. బేసిక్గా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి అనేది ఆ షిప్ లో అనేది మెకానికల్ ఇంజనీర్ గా అనేది పనిచేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, బేసిక్గా ఏదైతే వీళ్ళు అండర్ వాటర్ లో ఏదైతే ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశం పేరే కెప్లర్ 22. ఫ్రెండ్స్, నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు దట్ ఏదైతే కెప్లర్ అనే ప్లేస్ అనేది ఉందో దీంట్లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ ప్రెషర్ అనేది ఉండడం వల్ల అక్కడ అనేది పెద్ద బ్లాస్టింగ్ అనేది అవుతూ ఉంటుంది. అక్కడ బేసిక్గా నోవా అనేది చాలా డేంజర్ గా ఉంది అని అందరినీ లేపుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆమె అందరినీ పిలుస్తుంది. అలా పిలిచినందుకు అందరు వర్కర్స్ అనేది అక్కడ ఎంప్లాయీస్ అనేది ఆమె వెంట వస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు ఆమె వెంట అనేది. బేసిక్గా ఒక వర్కర్ అనేది ఆమెతో పాటు అనేది ఉండిపోతాడు. ఇంకా వేరే వర్కర్స్ అనేది అక్కడ చాలా మంది పరిగెత్తుతూ ఆమె వెంట అనేది వస్తుంటారు సేఫ్ జోన్ కి. వాళ్ళు అక్కడ రాలేకపోతారు. ఫ్రెండ్స్, ఈ నోరా ఏదైతే ఉందో అక్కడ డోర్ అనేది క్లోజ్ చేయవలసి వస్తుంది, తప్పక చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే డోర్ క్లోజ్ చేయకపోతే వీళ్ళు కూడా చచ్చిపోతారు అండ్ టోటల్ యొక్క క్యాబినెట్ ఏదైతే ఉందో మొత్తం ధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, బేసిక్ గా వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయి వాళ్ళిద్దరే మిగిలి ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి బయటకి వస్తున్న ప్రక్రియలో అక్కడ రాళ్ళు రప్పలు ఉంటాయి. రప్పల్లో ఇంకొక చెయ్యి అనేది కనపడుతుంది. వాళ్ళు అక్కడ ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి అనేది ఇంకా బతికే ఉంటాడు. సో ఆ వ్యక్తిని బయటకి తీస్తారు. సో అక్కడ వాళ్ళు ఇంకా అక్కడ వెతుకుతూ ఉండగా చూస్తారు దట్ చాలా మంది వర్కర్స్ అనేది ఎర్త్క్వేక్ వల్ల చాలా మంది మరణించారు అని. ఫ్రెండ్స్, బేసిక్ గా ఈ ముగ్గురు అనేది బతికి ఉంటారు. ఈ ముగ్గురు అనేది ఎస్కేప్ రూమ్ యొక్క వైపు అనేది వెళ్ళి బయటికి వస్తూ ఉంటారు. బేసిక్ గా ఈ సేఫ్ జోన్ అనేది ఇక్కడికి వెళ్తారు. వీళ్ళు బేసిక్ గా ఎస్కేప్ రూమ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ వీళ్ళు చాలా సేఫ్ గా ఉంటారు. ఫ్రెండ్స్, బేసిక్ గా అక్కడ ఏదైతే కెప్టెన్ అనేది ఉంటుందో కెప్టెన్ అనేది అక్కడ లోపలిని స్టక్ అయిపోయి ఉంటాడు. ఈమె చూసి వెంటనే నోరా అనేది ఆ డోర్ అనేది క్లోజ్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. బేసిక్ గా ఇప్పుడు నలుగురు అనేది ఉంటారు. ఈ నలుగురు అనేది క్యాబినెట్ యొక్క స్టేషన్ ఏదైతే ఉంటుందో స్టేషన్ లోకి మొత్తం వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, బేసిక్ గా ఇలా వెళ్తున్న ప్రక్రియలో వాళ్ళకి ఇంకా ఇద్దరు వర్కర్స్ అనే ఫ్రెండ్స్ అనేది అక్కడ కలుస్తారు. బేసిక్ గా అక్కడ ఒక అమ్మాయి పేరు అనేది ఎమిలీ ఉంటుంది. బేసిక్ గా ఎమిలీ అనేది బయాలజిస్ట్ యొక్క వర్క్ అనేది చేస్తుంది. ఒక వ్యక్తి పేరు స్మిత్. ఈ స్మిత్ బేసిక్ గా ఇంజనీరింగ్ వర్క్ అనేది చేస్తాడు. బేసిక్ గా ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇక్కడ 6 members అనేది ఇక్కడ ఉండిపోయారు సేఫ్ గా. ఫ్రెండ్స్, బేసిక్ గా వీళ్ళందరూ కలిసి ఏదైతే పైన ఒక లేయర్ యొక్క సిగ్నల్స్ అనేవి జోన్ అనేది ఉంటుందో ఆ జోన్ కి సిగ్నల్స్ అనేది పంపించడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. బేసిక్ గా ఎలాగలా పైన యొక్క ఏదైతే జోన్ అనేది ఉందో పైన జోన్ కి అలాగే సిగ్నల్స్ పంపించాలి, మనం ఇక్కడ స్టక్ అయిపోయాము అని ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు అక్కడికి. బేసిక్ గా ఫ్రెండ్స్, వీళ్ళు అట్లా సిగ్నల్ పంపించడం ట్రై చేస్తూ ఉండగా ఎవరు అనేది వీళ్ళకి రిప్లై అనేది ఇవ్వరు. దట్ మీన్స్ మనం అర్థం చేసుకోవచ్చు దట్ వీళ్ళు 6 అనేది ఇక్కడే స్టక్ అయిపోయారు అని. అక్కడ కెప్టెన్ అనేది చెప్తాడు వీళ్ళందరికీ దట్ మనం ప్రెజరైజ్డ్ ఏదైతే సూట్స్ అనేవి మనం అందరం వేసుకోవాలని చెప్తాడు. అంతేకాకుండా మనం ఆ సూట్స్ వేసుకొని నోబెల్ యొక్క స్టేషన్ వైపు మనం వెళ్ళాలి అని అందరికీ చెప్తూ ఉంటాడు దట్ మనకి అక్కడ ఎస్కేప్ రూమ్ అనేది దొరుకుతుంది. సో ఆ ఎస్కేప్ రూమ్ వల్ల మనం ఎండ్ జోన్ వరకు బయటకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బేసిక్ గా ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఆ ఎస్కేప్ రూమ్ కి వెళ్లే ముందు అనేది మనము ఫస్ట్ ఈ డీప్ యొక్క అండర్ వాటర్ అంటాడు. బేసిక్ గా అండర్ వాటర్ నుంచి వెళ్తే మనకి సేఫ్ జోన్ వస్తుంది అని చెప్తాడు. బట్ అది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ మనకి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే సూట్స్ అనేవి వీళ్ళు వేసుకున్నారో సూట్స్ లో ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ సడన్ గా అయిపోతే చాలా కష్టం అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఎర్త్క్వేక్ అనేది చాలా కంటిన్యూస్ గా వస్తుండడం వల్ల ఇది కూడా ఒక ప్రాబ్లం ఇష్యూ లాగా మారుతుంది. అక్కడ ఉన్న కెప్టెన్ అనేది చెప్తాడు దట్ మనము ఇక్కడే ఉండి స్టక్ అయిపోయి చావడం కంటే ఏదో ఒకటి ట్రై చేసి మనం ఏదో ఒకటి చేయడం బెస్ట్ అని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బేసిక్గా అందరూ వాళ్ళ యొక్క ఏదైతే సూట్స్ అనేవి ఉందో సూట్స్ అనేవి వేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఎలివేటర్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఎలివేటర్ రూమ్ నుంచి ఎస్కేప్ బేసిక్గా వీళ్ళందరూ ఒక ఎలివేటర్ లో వెళ్దాం అనుకుంటారు. సో దట్ వాళ్ళు అక్కడ నుంచి డిగ్గింగ్ లోకి అండర్ గ్రౌండ్ లోకి ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు అని. బేసిక్ గా ఎలివేటర్ నుంచి వాళ్ళకి కిందకి దిగుతూ ఉంటారు. 200 మీటర్ల దగ్గరికి రాగానే వాళ్ళకి అక్కడ కూడా ఎర్త్క్వేక్ అనేది రావడం అనేది అవుతుంది. బేసిక్ గా వాళ్ళు అక్కడ 200 meters దిగినాక వాళ్ళు ఏదైతే స్కేపర్ అనేది ఉందో అది ఓపెన్ చేస్తారు. బేసిక్ గా ఏవైతే అందరికి ఏదైతే జీపీఎస్ అనేది ఉంటుందో జీపీఎస్ అనేది అక్కడ ట్రాకింగ్ అనేది చేస్తుంది. వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇక్కడ మనమే కాకుండా చాలా మంది అనేది ఇక్కడ బతికి ఉన్నారు అని. అక్కడ
అక్కడ అనేది అందరికీ చెప్తూ ఉంటుంది. బట్ బేసిక్ గా నోవా ఏదైతే రాళ్ళలో నుంచి ఎవరైతే వ్యక్తిని కాపాడిండో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి కలిసి అక్కడ ఎలివేటర్ నుంచి బయటికి వెళ్ళి చూస్తారు అక్కడ ఏమైంది అని. సో అతను అక్కడ చూస్తాడు తోట అక్కడ ఏదో ఒక గుడ్డు ఆకారంగా ఒక రౌండ్ గా అనేది ఉంటుంది. ఆ గుడ్డు ఏంటి అని తను తన చేతి పెట్టి అక్కడ చెక్ చేస్తూ ఉంటాడు. బేసిక్ గా ఫ్రెండ్స్ ఇమ్మీడియట్ గా ఆ గుడ్డులోంచి ఒక క్రియేచర్ అనేది వస్తుంది. క్రియేచర్ వచ్చి ఇతని ముఖం మీద అటాకింగ్ అనేది చేస్తుంది. బేసిక్ గా స్మిత్ అనేది తన దగ్గర ఉన్న ఏదైతే గన్ అనేది ఉంటుందో గన్ తో ఇమీడియట్ గా షూటింగ్ అనేది చేస్తాడు. బేసిక్ గా ఇద్దరు కలిసి ఏదైతే ఆ గుడ్డులోంచి వచ్చిన ఏదైతే క్రియేచర్ ఉందో క్రియేచర్ ని వీళ్ళు లోపలికి తెచ్చి ఒక బెంచ్ మీద వేస్తారు. బేసిక్ గా అందరూ అది చూసి పరేషాన్ అయిపోతారు. అండ్ అంతే విధంగా ఎమిలీ అనేది ఆ క్రియేచర్ ని చూస్తూ చెప్తుంది అంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీషియస్ లాగా ఉంది అని చెప్తుంది. బేసిక్ గా అక్కడ ఉన్న మనుషులు అనేది అందరూ చూసి అదే క్రియేచర్ ని పరేషాన్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు క్రియేచర్ అనేది చూసి ఉండరు. వీళ్ళు ఇదే విధంగా క్రియేచర్ ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళా వీళ్ళకి ఇమ్మీడియట్ గా అనేది ఎర్త్క్వేక్ అనేది రావడం అనేది వీళ్ళు చూస్తారు. ఫ్రెండ్స్ వాళ్ళకి అనిపిస్తుంది ఇది ఎర్త్క్వేక్ కాదు ఏదో ఒక పెద్ద క్రియేచర్ అనేది ఎలివేటర్ పైన వచ్చి ఊపుతుంది అన్నట్టు వాళ్ళందరూ అక్కడ కన్వర్సేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. బేసిక్ గా ఎలివేటర్ పైన ఏదైతే కిటికీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కిటికీలో నుంచి వాళ్ళు చూస్తారు దట్ ఏదో పెద్ద క్రియేచర్ అనేది వీళ్ళ పైన ఎక్కి మొత్తం ఊపుతుంది అని. అది చూసి అందరూ అనేది పరేషాన్ అయిపోతూ ఉంటారు. బేసిక్ గా క్రియేచర్ ఏదైతే ఉందో వీళ్ళ గుడ్డులోంచి ఏదైతే క్రియేచర్ ని వీళ్ళు షూట్ చేశారో అది ఈ తల్లి అని అలా అనుకున్నారు. వాళ్ళు అక్కడ నుంచి వేరే స్టేషన్ కి వెళ్తూ ఉంటారు ఎస్కేప్ అవడానికి. బట్ బేసిక్ గా అక్కడ ఎర్త్క్వేక్ అనేది అవ్వడం వల్ల ఏదైతే కెప్లర్ లో వాళ్ళు ఉన్నారో ఏదైతే ఎలివేటర్ లో ఉన్నదో అది మొత్తం అనేది ఎక్స్ప్లోడింగ్ అనేది అవుతుంది. బేసిక్ గా ఎలివేటర్ అనేది మొత్తం పేలిపోవడం వల్ల ఏదైతే పార్ట్స్ అనేవి ఉన్నాయో వీళ్ళ మీద పడుతుంది. బట్ లక్కీలీ మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్న మనుషులు అనేది బతికే ఉంటారు ఇప్పటి వరకు ఎస్కేప్ అనేది. స్మిత్ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఖరాబ్ అనేది అవుతుంది సూట్ లో. బట్ ఏదో విధంగా వీళ్ళు అతన్ని కాపాడి వేరే ఒక దాంట్లో తీసుకువెళ్తూ ఉంటారు. బేసిక్ గా వీళ్ళు అండర్ గ్రౌండ్ లో వెళ్ళాలనుకున్నారు. బట్ ఎర్త్క్వేక్ వల్ల మొత్తం వాటర్ అనేది వచ్చి ఇలా అయిపోవడం వల్ల వీళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ అనేది అవుతూ ఉంటారు. అదే విధంగా క్రియేచర్ వచ్చి ఒక వర్కర్ ని అనేది మొత్తం పట్టేస్తుంది. బేసిక్గా మనం ఆ క్రియేచర్ అనేది పట్టుకొని లాగడం వల్ల మనం చూసుకుంటే కనుక అతను ఏదైతే సూట్ ఉందో సూట్ లో మొత్తం అనేది బ్లడ్ ఉంటుంది. బేసిక్ అక్కడ అందరు చూస్తారు తోట అతను ఏదైతే ఆక్సిజన్ ఒక బోల్ట్ అనేది ఉందో హెడ్ లో ఉంటుంది ఇది మొత్తం అనేది డ్యామేజ్ అనేది అయిపోయిందని. ఇవాళ ఫ్రెండ్స్ అంటే తన హెల్త్ అనేది చాలా ఇష్యూ అనేది అవుతుంది. అక్కడ అందరు కూడా అతన్ని అట్లా ఒంటరిగా వదిలేయకూడదు అని అనుకుంటారు. బట్ ఆ క్రియేచర్ అనేది చూసి వీళ్ళని కూడా ఎక్కడ డ్యామేజ్ చేస్తుంది హార్న్ చేస్తుంది అని వాళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ అనేది అవుతారు. బేసిక్ గా వీళ్ళు దూరంకి వెళ్ళి చూస్తారు దట్ ఒక క్రియేచర్ అనేది వస్తుంది. క్రియేచర్ అనేది ఇతన్ని స్మిత్ ని పట్టుకొని లోపలికి ఒక కేవ్ లోకి తీసుకువెళ్తుంది. ఫ్రెండ్స్ కెప్టెన్ బేసిక్ గా నోవా కూడా అతన్ని కాపాడడానికి ట్రై చేస్తారు. బట్ ఆ క్రియేచర్ అనేది ఇతన్ని లాగి పట్టుకొని అనేది తీసుకువెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఈ ప్రక్రియలో నోవా అండ్ ఏదైతే కెప్టెన్ అనేది ఉంటుందో కెప్టెన్ యొక్క ఆక్సిజన్ యొక్క ట్యాంక్స్ కూడా అతన్ని డ్యామేజ్ అనేది అవుతుంది వీళ్ళిద్దరిది. ఇదే విధంగా కెప్టెన్ అనేది సాక్రిఫైస్ అనేది చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఎవరో ఒకరు అక్కడ చచ్చిపోవాలి లేకపోతే క్రియేచర్ అనేది మొత్తం అందరిని చంపేస్తుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇలా కెప్టెన్ అనేది సాక్రిఫైస్ చేస్తాడు సో దట్ నోవా అనేది బతికి ఉండడానికి. ఇదే విధంగా అందరూ అతలాకుతలం అయిపోతారు. ఇదే విధంగా చూసుకుంటే నోవా అనేది ఒక వేరే స్టేషన్ కి అనేది వెళ్తుంది. అక్కడ బేసిక్ గా అక్కడ ఒక ఫోటో అనేది చూస్తుంది. బేసిక్ గా వర్కర్ తో పాటు ఏదైతే కెప్టెన్ అనేది ఉంటాడో కెప్టెన్ తో పాటు ఒక వర్కర్ అనేది ఉన్నాడు అని అక్కడ ఫోటోలో చూస్తుంది ఏమో తెలుస్తుంది. సో అదే విధంగా అక్కడ ఆమె ఫోన్ లో నుంచి ట్రై చేస్తుంది అతనికి సిగ్నల్స్ ఇవ్వాలి కాల్ చేయాలి అని. బట్ ఎవరు అనేది అక్కడ వెళ్తారు. అక్కడ ఎవరు వ్యక్తి అనేది ఈ అమ్మాయికి దొరకడు. ఇదే విధంగా అక్కడ ఎత్తుక్కుంటూ చూస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకి ఒక ప్రెషరైడ్ ఒక సూట్ అనేది ఆమెకి అక్కడ దొరుకుతుంది. బేసిక్ గా అంతేకాకుండా ఆమెకి అక్కడ గన్ కూడా దొరుకుతుంది. సో బేసిక్ గా ఆమె ఆ సూట్ వేసుకొని ఆ గన్స్ అనేవి పట్టుకొని ఇంకా వేరే స్టేషన్ కి బయలుదేరుతుంది. బేసిక్ గా అక్కడ ఒక ఆమె అనేది ఈమెకి కలుస్తుంది. ఆమె చాలా అనేది భయపడుతూ ఉంటుంది. బేసిక్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చూస్తారు దట్ అక్కడ స్మిత్ కూడా ఉన్నాడు. స్మిత్ అనేది చాలా ప్రాణపాయ స్థితిలో అనేది ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి స్మిత్ ని ఎలాగలా కాపాడుకొని వేరే స్టేషన్ లో తీసుకువెళ్తూ ఉంటారు. బేసిక్ గా వీళ్ళు ఇలా ఎస్కేప్ అవుతున్న ప్రక్రియలో వేరే స్టేషన్ కి వెళ్తున్న ప్రక్రియలో ఆ ఎమిలీ అనేది చూస్తుంది దట్ ఆర్ నోవా కూడా చూస్తుంది దట్ అక్కడ ఏవైతే గుడ్లు ఆ క్రియేచర్స్ యొక్క గుడ్లు ఆర్ నెస్ట్స్ అనేవి ఉన్నాయో అక్కడ క్రియేచర్స్ అనేవి మొత్తం అక్కడ ఆక్రమించాయి అక్కడ మొత్తం క్రియేట్ చేసుకున్నాయి అని. ఫ్రెండ్స్ ఆ నోవాకి అర్థమవుతుంది దట్ ఇంకా చాలా క్రియేచర్స్ కూడా ఇక్కడికి వస్తాయేమో అని వాళ్ళు చాలా కాషియస్ గా అని అక్కడ నుంచి ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తారు. ఇంకా నోవా అనేది చూస్తుంది దట్ అక్కడ ఓన్లీ 2 యొక్క షిప్ యొక్క బోట్స్ అనేవి ఉన్నాయి బయటకు వెళ్ళడానికి. సో బేసిక్ గా ఈ ఏదైతే బోట్స్ అనేవి ఉన్నాయో వీటిని బయటకు అనేది తీసుకువెళ్తుంది. ఎమిలీ చూస్తుంది దట్ అక్కడ ఓన్లీ 2 బోట్సే ఉన్నాయి. ఈమెకి తెలుసు దట్ వాళ్ళిద్దరు అనేది చాలా ఇష్టపడతారు. వాళ్ళిద్దరిని బయటకు పంపించాలి వాళ్ళిద్దరిని సేఫ్ జోన్ కి వెళ్ళాలి అని ఎమిలీ అనేది అనుకుంటుంది. ఫ్రెండ్స్ బేసిక్ గా ఎమిలీ చెప్తుంది దట్
నువ్వు కూడా రావాలి, నువ్వు కూడా రావాలి అని చెప్తుంది. బట్ ఆ బోట్లో అనేది ఎక్కువ వెయిట్ అనేది అవ్వదు. సో అలా ఇద్దరిని అనేది ఆ బోట్లో అనేది పెట్టి పంపించేస్తుంది నోవా అనేది. ఫ్రెండ్స్ బేసిక్గా వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత నోవా అనేది అక్కడ చూస్తుంది దట్ ఏదైతే డోర్ అనేది ఉంటుందో గ్లాస్ డోర్ లో నుంచి చూస్తుంది దట్ ఒక పెద్ద క్రియేచర్ అనేది ఆమెకి అక్కడ కనపడుతుంది. బేసిక్ గా అక్కడ నోవాకి అర్థమవుతుంది దట్ ఏదైతే క్రియేచర్ ఉందో అందరికి ఒక బాస్ ఈ క్రియేచర్ అనేది లీడర్ అని ఆమెకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ క్రియేచర్ వెనకట చిన్న చిన్న క్రియేచర్స్ అనేవి చాలా అనేది ఈ పెద్ద క్రియేచర్ వెంట వస్తున్నాయి అని ఈ నోవా గమనిస్తుంది. బేసిక్ గా ఏదైతే కెమెరాలో చూస్తుంది నోవా అనేది దట్ ఏదైతే ఈమె ఇద్దరు 2 బోట్స్ లో అనేది పంపించేసిందో ఆ ఎమిలీని అండ్ స్మిత్ ని, ఆ బోట్స్ ని వెంట అనేది ఏదైతే క్రియేచర్స్ అనేవి ఉన్నాయో క్రియేచర్స్ ఆ బోట్ ని ఫాలో అవుతున్నాయి అని నోవా అనేది గమనిస్తుంది. బేసిక్ గా నోవా ఉన్న ఏదైతే అక్కడ కంటైన్మెంట్ అనేది ఉంటుందో షిప్ లో ఆ బేసిక్ ఏం అనేది చేస్తుందంటే స్టేబుల్ అనేది చేసేస్తుంది. ఆమె మిషనరీ అనేది మొత్తం బ్లాస్టింగ్ అనేది చేసేస్తుంది. దీనివల్ల అక్కడున్న పెద్ద క్రియేచర్ కానీ అక్కడున్న చిన్న చిన్న క్రియేచర్స్ కానీ మొత్తం బ్లాస్టింగ్ అయిపోయి అన్ని క్రియేచర్స్ అనేవి చచ్చిపోతాయి. బేసిక్ గా స్మిత్ అండ్ ఎమిలీ ఏదైతే 2 షిప్స్ అనేవి ఉన్నాయో షిప్స్ అనేవి సేఫ్ గా అనేది మనకి పైకి అనేది వెళ్ళడం చూపిస్తారు. వాళ్ళిద్దరు కూడా సేఫ్ గానే ఉన్నారు. బేసిక్ గా నోవా అనేది సాక్రిఫైస్ చేసినట్టు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. బేసిక్ గా ఇప్పుడు ఇంకా న్యూస్ యొక్క హెడ్ లైన్స్ లో చూపిస్తారు దాటి కట్ చేస్తే అండర్ గ్రౌండ్ వాటర్ లో ఉంది అని అక్కడ న్యూస్ లో అనేది న్యూస్ పేపర్ లో చూపిస్తారు. ఫ్రెండ్స్ బేసిక్ గా అక్కడ మీడియాకి ఎమిలీ అండ్ స్మిత్ అనేది చెప్తారు దట్ వీళ్ళు బయటకి వచ్చారు, సర్వైవ్ అయ్యారు. అలా అక్కడ మీడియాకి చెప్తారు దట్ అండర్ వాటర్ లో ఏదో ఒక క్రియేచర్ ఉంది, అది చాలా పెద్ద క్రియేచర్ ఉంది అని వీళ్ళు మీడియాకి చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ మూవీ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎట్లాంటి మూవీస్ మీకు తెలుసుకోవాలందో నాకు కామెంట్ బాక్స్లో 100% చెప్పండి. నేను అదే మూవీ నేను 100% తీస్తాను. ఏదైతే పేరు ఉందో ఆ వ్యక్తి పేరు కూడా నేను మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.